ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డాక్టర్ పోతినేని రమేష్ బాబు నేతృత్వంలో 30 మంది కార్డియాలజిస్టులు, 20 మంది రీఛార్జ్ అసిస్టెంట్ల బృందంతో భారతీయుల్లో గుండెపోటుపై కీలక అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా గుండె రక్తనాళాల్లో ప్రమాదకరమైన ఫ్లాక్లను ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలినట్లు డాక్టర్ రమేష్ బాబు వెల్లడించారు. అలాగే ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ ఫలితాలతో భవిష్యత్తులో నొప్పి లేకుండా గుండె జబ్బులను ముందే అంచనా వేయవచ్చునని గుర్తించామన్నారు. విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పోతినేని రమేష్ బాబు, డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ రామ్ మనోహర్ మాట్లాడుతూ తమ అధ్యయన బృందం సాగించిన పరిశోధనల గురించి సమగ్రంగా వివరించారు. 30,000 సిటీ యాంజియోగ్రామ్ల విశ్లేషణలో ఈ కీలక అధ్యయనం జరిగిందని తెలిపారు. ఏఐ ఆధారిత సిటీ ఎఫ్ఎఫ్ఆర్ సాంకేతికతను సరిపోల్చుతూ మన దేశం తరపున సమర్పించిన తొలి పరిశోధన పత్రం తమదేనని వారు స్పష్టం చేశారు. ఈ పరిశోధనలో కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా గుండె రక్తనాళాల్లోని ప్రమాదకరమైన ప్లాక్లను ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలినట్లు వారు వెల్లడించారు. అలాగే ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ ఫలితాలతో భవిష్యత్తులో నొప్పి లేకుండా గుండె జబ్బులను ముందే అంచనా వేయవచ్చునని గుర్తించామన్నారు. తమ ఆసుపత్రి పరిశోధన విభాగం ఎథిక్స్ కమిటీ పర్యవేక్షణలో ఇప్పటివరకు 22 అంతర్జాతీయ ప్రమాణాల క్లినిక్ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జగత్ నరులతో తమ బృందం భేటీ అయ్యి మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతాన చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడానికి గల కారణాలపై విస్తృతంగా చర్చించామన్నారు. తమ రీసెర్చ్ బృందానికి జగత్ నరులు అంతర్జాతీయ స్థాయిలో సంపూర్ణ శాస్త్రీయ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మేము చాలా ఈ 35 ఇయర్స్లో చాలా ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసాము. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రేర్ హార్ట్ డిసీజు లేకపోతే కాంప్లికేటెడ్ హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి ఎలా ట్రీట్ చేసాము అనేది. కాకపోతే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల పట్ల ఒక దృక్పథం మారింది. అంటే మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పటికే చాలామందికి జబ్బు ముదిరిపోయి మనం ఎంత ఖర్చు పెట్టి వైద్యం చేసినా కొంతమందికి కొంత ఫలితం ఉంటుంది, కొంతమందికి ఫెయిల్ అవుతాం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రివెంటివ్ కార్డియాలజీ అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అయింది. ప్రివెంటివ్ కార్డియాలజీలో భాగం ఏంటంటే దాగి ఉన్నటువంటి గుండె జబ్బుని మొట్టమొదట 10-20 సంవత్సరాల ముందే, అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందే లోపల సీడ్ ఉంటుంది, దాన్ని పట్టుకుని కనుక మనం వైద్యం చేస్తే ఆకస్మికంగా సంభవించే సడన్ కార్డియక్ డెత్, ఈ హార్ట్ అటాక్లను నివారించవచ్చు. అది కేవలం కార్డియక్ సిటీ స్కాన్ ద్వారా మాత్రమే ఈ జబ్బును ముందు కనుక్కోగలము అనేది మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గత 4-5 సంవత్సరాలుగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అంశం. అయితే ఇందులో మేము మొన్న శాండియాగోలో ఈ గ్లోబల్ ఈ సిటీ స్కాన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మన భారతదేశం నుంచి ప్రప్రథమంగా ఈ సిటీఎఫ్ఎఫ్ఆర్ అండ్ ఓసిటీ ఇంట్రా కరోనరీ ఇమేజింగ్ ఈ కోరిలేషను ఎట్లా ఉంది, ఏ రకమైనటువంటి ఈ కొవ్వు పొరలు రప్చర్ అవుతాయి అనేది ఇప్పుడు బాగా ఇంటెన్స్ రీసెర్చ్ జరుగుతున్నటువంటి అంశం. దాని గురించి మేము అక్కడ పైలట్ స్టడీని ప్రజెంట్ చేయటం జరిగింది. అయితే ఇది ఓన్లీ ప్రారంభమే. మా దగ్గర టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఒక 30 మంది కార్డియాలజిస్ట్ అక్రాస్ ఒంగోలు, ప్రకాశం, గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణ. మేమందరం కూడా గత ఒక సంవత్సర కాలంగా ఈ సిటీ యాంజియోగ్రామ్స్ని క్లౌడ్లోకి నిక్షిప్తం, అంటే 30,000 యాంజియోగ్రామ్స్ చేసాం. సిటీ యాంజియోగ్రామ్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డేటాబేస్ ఇన్ ది హోల్ వరల్డ్. ఈ ఒక సింగిల్ సెంటర్లో, ఎందుకంటే మేము మొట్టమొదటి స్టార్ట్ చేసాం 2011లోనే మేము స్టార్ట్ చేసాం. ఈ 15 సంవత్సరాల్లో చాలా సమాచారం, అంటే ఈ ప్రాంత ప్రజలు, ఈ సౌత్ ఇండియా, ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది చిన్న వయసులో, వీటిలన్నిటికీ కూడా మనం సమాచారం ఒక ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్ లాగా చేసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 1,00,000కు పైగా మేము క్యాత్ యాంజియోగ్రామ్స్ చేసాం, మోర్ దాన్ 1,00,000 1996 నుంచి. ఇది 30,000 ఈ సిటీ యాంజియోగ్రామ్స్, ఇవన్నీ కూడా క్లౌడ్లో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటి నుంచి డేటా తీస్తున్నాం. అందులో పైలట్ స్టడీ ఇక్కడ ప్రజెంట్ చేశాం.
ఈ ప్రజెంట్ చేసిన దాంట్లో మనకి కోరిలేషను ఇంట్రాకరోనరీ ఇమేజింగ్కి దీనికి సిటీ యాంజియోగ్రామ్కి ఎట్లా జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ ఒక 30 మంది కార్డియాలజిస్టులు, ఒక 20 మంది రీసెర్చ్ అసిస్టెంట్స్, ఒక 50 మంది టీము 4 బృందాలుగా ఏర్పడి ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్గా డీప్ డైవ్ ఇంటూ ది ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఈ ప్రాంతంలో ఎలా జరుగుతుంది అంటే అమెరికాకి ఇక్కడికి కూడా గుండె జబ్బులు ఎలాగా వస్తూ ఉన్నాయి, ప్రజెంటేషన్ వాటిలో కూడా చాలా తేడా ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్లో కూడా రెస్పాన్స్ కూడా తేడా ఉంటుంది. మనకి యంగర్ ఏజ్లో వస్తుంది. అందువల్ల మనం దీనికి అక్కడ ఏంటంటే మాకు ముఖ్యంగా మేము ప్రజెంటేషన్ చేయటమే కాదు, అక్కడ ముఖ్యంగా మేము వెళ్ళింది దేనికంటే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు అక్కడ, డాక్టర్ జగత్ నరులా అని. మేము నా కొలీగ్ అక్కడ, నాకు ఒక సీనియర్ 1 ఇయర్ ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ఢిల్లీలో మేము చేసాం 38 ఏళ్ల క్రితం. తను 35 ఇయర్స్ నుంచి అమెరికా వెళ్ళిపోయి డాక్టర్ నరులా కేవలం ఈజిప్ట్ వెళ్ళి మమ్మీస్ వాటికి సిటీ స్కాన్ చేయడం. సో దాంట్లో ఎప్పటి నుంచో ఉన్నది, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ గుండె జబ్బులు ఇవన్నీ ఉన్నాయనేది, ఎథెరోస్క్లెరోసిస్ ఆరిజిన్ ఎప్పటి నుంచో ఉన్నది అనే దాని మీద ఇంటెన్సివ్ రీసెర్చ్ చేసి, అట్లాగే కొలెస్ట్రాల్ వీటి మీద కూడా చేసి సుమారు 1000 పబ్లికేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆయన వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సైంటిస్ట్స్ ఇన్ ది గ్లోబ్ అనమాట. సో లక్కీగా మాకు ఆయన అక్కడ ఉండడం, ఒక దాదాపు 3 సమావేశాల్లో 1 గంటన్నర సేపు మాతో, మా ఇద్దరికి డాక్టర్ మనోహర్ నేను మేము ఇద్దరం వెళ్ళాము. సో మా ఇద్దరికి టైం కేటాయించి ఆయన పలు సూచనలు ఇచ్చారు. 30,000 సిటీ యాంజియోగ్రామ్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ డేటా అండ్ చాలా తక్కువ సెంటర్స్లోనే ఉంటుంది. దాని నుంచి మీరు ఈ విధంగా మీరు ఇన్వెస్టిగేషన్స్, రీసెర్చ్ ఆర్టికల్స్ ప్లస్ ఇక్కడ ఉండే డేటాని కనుక మీరు అనలైజ్ చేస్తే దట్ విల్ బికమ్ ఎ హ్యూజ్ పబ్లికేషన్ అండ్ దెన్ ఇక్కడ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో హీ ఆల్సో వాంట్స్ టు కాంట్రిబ్యూట్. ఆయన ఇండియన్ కాబట్టి ఇండియాకి సంబంధించి ఏమేం చేయాలనేది నాకు కూడా కాంట్రిబ్యూట్ చేయాలని ఉంది. సో కలిసి మనం సమ్ సార్ట్ ఆఫ్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి రీసెర్చ్ ద్వారా మనం గుండె జబ్బుల వల్ల జరిగే ప్రమాదాలని మనం ఎలా నివారించవచ్చు. ఆకస్మికంగా మీరు ప్రతిరోజు వింటానే ఉన్నారు. నిన్నే ఒక కార్డియాలజిస్టు సడన్ కార్డియక్ అరెస్ట్ 50 ఇయర్స్, అలాగే గత 2-3 సంవత్సరాల్లో 4 కార్డియాలజిస్టులు సడన్ కార్డియక్ డెత్. అంటే కార్డియాలజిస్టులు కూడా వాళ్ళలో జబ్బు ఉంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి చాలామంది కనుక్కోలేకపోతున్నారు. సో దీన్ని ఎర్లీగా 30-35 సంవత్సరాల వయసులోనే పట్టుకుంటే హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలని మనం నివారించవచ్చు. దీనికి హై రిస్క్ ప్లాక్ అంటాం. అంటే 80% బ్లాక్ ఉన్నా చాలామందికి ఏం చెట్లదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మామూలుగానే బతుకుతారు. కానీ 30-40% ఉన్న ఒకసారి చిట్లుతూ ఉంది. అంటే దీన్ని హై రిస్క్ ప్లాక్ అంటారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా హై రిస్క్ ప్లాకు, CTFFR అంటే ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అని, పైన ప్రెషరు కింద ప్రెషర్ చెక్ చేసి ఆ ప్రెషర్ కనుక తగ్గితే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అనేది తెలుస్తూ ఉంది. సో ఈ అంశాలన్నీ మొన్న ఒక 5 రోజులు కాన్ఫరెన్స్ ఇది. ఈ 5 రోజుల్లో చాలామంది వీటి గురించి విస్తృతంగా ఇటలీ, ఫ్రాన్స్, అక్కడ US, చైనా అన్ని చోట్ల నుంచి వచ్చారు. వాళ్ళు ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా అంటే మనకు ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చేసింది. అంటే హార్ట్ డిసీజ్ని అప్రోచ్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కాదు, దాని ముందే కనుక్కొని ప్రివెంట్ చేయడం. బ్లాక్స్ ఎక్కువగా ఉంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు స్టెంట్లు, బైపాస్ సర్జరీని చాలా మటుకు మనం నివారించవచ్చు, అంటే తగ్గించవచ్చు అవసరాన్ని, మందులు వాడచ్చు. ఇవన్నీ కూడా ఇది చిట్లే అవకాశం ఉందా, ప్లాక్ రప్చర్ ఉందా, CTFFR ఎలా ఉంది, వీటన్నిటి మీద అంశాల మీద మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. సో బైపాస్ అవసరమా, స్టెంట్స్ అవసరమా, మందులు అవసరమా అనేది వాటిల్లో కూడా చాలా మార్పులు వచ్చాయన్నమాట. అంటే మన ఐబాలింగ్ ద్వారా చేసేటటువంటి ఈ రిపోర్టింగ్ని మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, డిజిటల్ ట్విన్ వీటి ద్వారా ఆ ప్రెషర్స్ మనం రికార్డ్ చేస్తాం అన్నమాట. సో ఇది మీ అందరికీ కూడా క్లియర్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇచ్చాము. ఈ శాస్త్ర ప్రకారం ఏమేమి జరుగుతూ ఉంది అంతా ఎలా భావిస్తున్నారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మన భారతదేశంలో మనం ఏం చేయగలం. సో దీనికి రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ 30,000 సిటీ యాంజియోగ్రామ్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతటిని కూడా ఒక పబ్లికేషన్స్ ఈ ఏరియాలో ఉండేటటువంటి ప్రజలకి ఎలా అంటే మేము కొన్ని రిపీట్ చేసాం. 15 ఏళ్ల క్రితం సిటీ యాంజియోగ్రామ్ చేసినవి ఒకసారి 2-3 సార్లు కూడా రిపీట్ చేసాం. అది ఎలా పెరుగుతూ ఉంది, దాని పెరగటానికి ఏమేమి కారణాలు, బయోమార్కర్స్ అంటాము, లేకపోతే జెనెటిక్స్, జన్యుపరమైనటువంటి కారణాలు 50% హార్ట్ అటాక్ రావడానికి కారణం అనేది నేడు తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో
ఈ గుండెపోటు వల్ల జరిగే మరణాలని ప్రివెంట్ చేయడానికి కొంత మనకి ఈ సమాచారం ఉపకరిస్తుందని చెప్పి మేము అంత డిస్కషన్స్ నడిచినాయి. సో రాబోయే రోజుల్లో ఇంకొంచెం గ్లోబల్ ప్రజెంటేషన్స్ వాటిల్లో మనం ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఎలా డిఫర్ అవుతూ ఉంది, అమెరికాలో ఒక రకంగా ఉంటుంది, చైనాలో ఒక రకంగా ఉంటుంది, జపాన్లో ఒక రకంగా ఉంటుంది ఈ హార్ట్ అటాక్స్ వచ్చే తీరు కానీ అదంతా. సో మన భారతదేశంలో మన ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము అదే కాకుండా 2004 నుంచి కూడా ఒక 22 FDA అప్రూవ్డ్ క్లినికల్ ట్రయల్స్, మా దగ్గర ఒక క్లినికల్ రీసెర్చ్ టీమ్ ఉంది గత 20 సంవత్సరాల నుంచి. FDA అప్రూవ్డ్ క్లినికల్ ట్రయల్స్లో చాలా మేము పార్టిసిపేట్ చేసాం ఇంటర్నేషనల్ ట్రయల్స్లో. అందులో జన్యుపరమైనటువంటివి బయోమార్కర్స్ ఇవన్నీ కూడా అందులో వచ్చిందనమాట, మన రిప్రజెంటేషన్ వచ్చింది. దీన్ని ఇంకా మేము ఎక్స్టెన్సివ్గా మా దగ్గర చాలామంది 3 తరాల నుంచి హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గరికి. సో అంటే జన్యుపరంగా వాళ్ళకి చాలా స్ట్రాంగ్ జీన్స్ ఉన్నాయి, అవి ఏమిటి అనేది కూడా మేము కనుక్కోవడానికి, కోరిలేట్ చేయడానికి ఇవంతా కూడా మాకు రీసెర్చ్ ఉపయోగపడుతుంది. సో మా దగ్గర యంగ్ కార్డియాలజీ టీమ్స్ ఉన్నాయి, 30 మంది కార్డియాలజిస్టులు. వాళ్ళల్లో చాలామందికి దీని మీద ఉత్సాహం ఉంది, ఎందుకంటే చాలా డేటా ఉంది, యునీక్ డేటా. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా మాత్రమే కొన్ని సెంటర్స్లో మాత్రమే ఉంటుంది. అందుకని మేమందరం కూడా టీమ్స్ లాగా ఉండి నెక్స్ట్ 6 months to 1 yearలో చాలా పబ్లికేషన్స్, ఆర్టికల్స్ దీంట్లో నుంచి మేము సమాచారాన్ని తీసి పబ్లిష్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి మేము ఒక టీం లాగా ఫామ్ అయ్యాం అనమాట. సో మనోహర్ మేమిద్దరం కలిసి వెళ్ళాము. మనోహర్ ఈ అంశంలో చాలా కృషి చేశారు. గత 6 మాసాలుగా మొత్తం డేటాని తీయడం ఎట్లాగా, ప్లస్ క్లౌడ్లోకి పంపించడం, దాని నుంచి ఎలా మనం పేపర్స్ ఎట్లా ఇన్ఫర్మేషన్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా తీయటం, వాటిలో మేమందరం కూడా డిస్కస్ చేసుకుని చేస్తూ ఉన్నాము. సో ఫ్యూచర్లో ఓన్లీ ఏదో ట్రీట్మెంటు, ఎమర్జెన్సీలు అది చేయటమే కాకుండా రాబోయే తరాలకి ఉపయోగపడే విధంగా ప్రివెంటివ్ కార్డియాలజీ, ప్రిడామినెంట్గా ప్రివెంటివ్ కార్డియాలజీ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ హౌ వీ కెన్ హెల్ప్ అవర్ పీపుల్ అనే దానికి ఇదొక పెద్ద ప్రోగ్రామ్ లాగా మేము ప్రణాళిక వేసుకుని రాబోయే 2-3 సంవత్సరాల్లో దీని మీద ఫుల్గా ఫోకస్ చేయబోతున్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో మన ఇండియన్ జీన్స్ మనకి 50% హార్ట్ అటాక్లు 40 నుంచి 45 సంవత్సరాల లోపే వస్తూ ఉన్నాయి. అందువల్ల మరి మన దేశంలో ఉన్న అందరికీ చేయలేం కాబట్టి ఎవరికి చెయ్యాలి అని కనుక చూస్తే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా, అంటే ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, అంకుల్స్ కానీ, కొంతమందికి 3-4 మెంబర్స్కి ఉంటా ఉంది. జన్యుపరంగా ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి ఉంటే వాళ్ళకి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ 30 ఏళ్ళు దాటిన తర్వాత చేయాలి. వాళ్ళకి ఆ జీన్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకెవరికి చేయాలి అంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా, అంటే బీపీ, చాలామందికి నాకు బీపీ కంట్రోల్లో ఉంది, నాకేం గుండె జబ్బు రాదనుకుంటారు. అలాగే షుగర్ నాకు ఫుల్ కంట్రోల్లో ఉంటుంది, నేను రోజు వాక్ చేస్తాను, నాకేం రాదనుకుంటారు. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది, నాకేం రాదనుకుంటారు. కానీ ఫ్యామిలీలో ఉన్న ఈ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదన్నా ఒకటి ఉన్నా కూడా మనం సిటీ యాంజియోగ్రామ్ చేస్తే అందులో 30% బ్లాకు, 40% బ్లాకు, సుమారుగా ఒక 40% మందికి మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళు రేపు ఫ్యూచర్లో కొంతమందికి 2 ఏళ్లలో, 5 ఏళ్లలో, 10 ఏళ్లలో ఆకస్మికంగా రప్చర్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తూ ఉంది. మనం ముందే కనుక్కుంటే ఏమిటి, వాళ్ళకి సిమ్టమ్స్ ఏముండవు, కానీ మనం తగిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, ఎక్సర్సైజులు, స్టాటిన్ మాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ కానీ, కాల్షియం కానీ గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో చేరితే ఈ స్టాటిన్ మాత్ర సరైన మోతాదులో కరెక్ట్గా ఇస్తే దాదాపు 80%, మిగిలిన జాగ్రత్తలు కూడా తీసుకుంటే బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ పెట్టుకుని 80% మనం ఈ హార్ట్ అటాక్స్ని మనం నివారించవచ్చని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ కూడా ఈరోజు నమ్ముతూ ఉంది, అందరికీ కూడా ప్రచారం చేస్తుంది. సో జబ్బు చాలామంది నాకేం సిమ్టమ్స్ లేవు కదా, మీరు 3 బ్లాకులు ఉన్నాయేంటి అంటారు. కానీ చాలామంది 80% బ్లాకులు ఉన్నా శుభ్రంగా తిరుగుతారు, గ్రౌండ్లో పరిగెడతారు. ఆకస్మికంగా ఎప్పుడో ఒకటి చిట్లినప్పుడు ఒక్కసారి సడన్గా బ్లాక్ అయిపోయి అప్పుడు కుప్పకూలిపోవడం కానీ, హార్ట్ అటాక్ కానీ, లేకపోతే దాంతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో మనకి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి గుండె జబ్బుల్లో, చాలా పరిశోధన అవసరం. వాట్ వీ నో ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఓన్లీ. అంటే ఇంకా చాలా డెప్త్లో చాలా తెలియాల్సింది ఉంది. అంటే రేపు జెనెటిక్, తర్వాత ఈ క్వాంటమ్ కంప్యూటింగు, దీని ద్వారా మనిషి అనేది, హ్యూమన్ బాడీ అనేది ఒక సూపర్ కంప్యూటర్. ఆ సూపర్ కంప్యూటర్ని మనం ఎనాలిసిస్ చేయాలంటే
ఒక ఈ క్వాంటమ్ కంప్యూటర్ కావాలి, అది కూడా అనలైజ్ చేయలేదు. అంతకంటే ఎక్కువ కాంప్లెక్స్ హ్యూమన్ బాడీ. మనకి ఫింగర్ ప్రింట్స్ ఎలాగో డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒకలాగా ఉండదో, అలాగే బాడీ బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చాలా అంశాలని నిక్షిప్తం చేసుకుని మనం సూచనలు ఎలా ఇస్తే బెటరు అనేది ఇట్స్ ఏ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అండ్ ఫర్ ది జనరేషన్స్ టుగెదర్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీఆర్ ప్లానింగ్. మీకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చండి. ఇది కొంచెం కొత్త సబ్జెక్టు ప్రివెంటివ్ కార్డియాలజీ అనేది. ఇదేముందిలే మనం పరిగెడితే సరిపోద్ది, బీపీ కంట్రోల్లో ఉంటే సరిపోతుంది, అలా కాదు. తెలియని జన్యుపరంగా ఉన్నాయి, ఇంకా బయోమార్కర్స్ ఉన్నాయి. జబ్బు సైలెంట్గా ఉన్నా పట్టుకుంటే దాన్ని చిట్లకుండా హార్ట్ అటాక్ బారి పడకుండా మనం కాపాడటానికి చాలా ఈ రోజున ఒక క్లారిటీ ఉంది, ఒక డైరెక్షన్ ఉంది. To know the గుండె జబ్బు. Another way is the non-invasive form is CTCA. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. One of my friends, he went to Leh Ladakh for trekking, and there during the trek he started feeling discomfort in the chest. First thing that you think of whenever you have a chest discomfort is something related to heart attack, or it could be hypoxia because there is a low oxygen. But before going for his trek, he had done his CTCA, which was negative. That means he was from his mind it was clear ki nakem gunde jabbu ledu. So what I'm trying to tell you is the CTCA in general population, apparently healthy population cheseste, this is one of the most best gift you can give to anyone you know who is dear to you. As sir and the rest of the team mentioned, whatever CTCA related knowledge and depth ga knowledge unna valla place ante mana hospital prastaniki. So anyone you know CTCA manamu ikkada chestamu anna okati, then CTCA CTFFR reporting, that is one of the first center in our India which we are doing, and we are the pioneers anamata. So if you know anyone and if you want to give one of the best gift ante, if someone between 30 plus to 45 years, get the CTCA done for them and rule out the possibility. గుండె జబ్బు అదే ఓన్లీ ద సిమ్టమ్స్ వచ్చిన తర్వాతనే చేయాలి అని కాదు, ప్రివెన్షన్ అని హైలైట్ చేసింది. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. ఈవెన్ హెల్దీ పర్సన్ సిటీ చేసేస్తే అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 5 to 10 years you are free of your mind that no heart disease is there. Everyone is scared of going for angiogram. This is the non-invasive form, which is, as sir mentioned, it can be done within couple of minutes, and it will tell you that you are free from any of the blocks. Even small blocks are there also. As sir mentioned, it can be monitored and relevant therapy can be given to them. And lifestyle modification can be given to them. అందరికీ నమస్కారం అండి. సో సార్ చెప్పినట్టు బేసిక్గా క్లినికల్ వర్క్ చాలా చేస్తున్నాము. సార్ అయితే 38 years నుంచి చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే సంథింగ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే రీసెర్చ్ అది చేయటం ఎందుకు అవసరమా అంటే, మన జీన్స్ మన శరీరతత్వం ఇక్కడ డిఫరెంట్ వెస్ట్తో పోలిస్తే. సో మనకున్న డేటా అంతా వెస్ట్ నుంచే వస్తుంది, కానీ మన డేటా ఎందుకు ఇంత యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయని తెలియాలి అంటే మన డేటా మనకు అవసరం. లక్కీలీ ఏంటంటే సార్ ఈ 38 yearsగా డేటా అంతా సేవ్ చేసి ఉండడం వల్ల దాని నుంచి చాలా వరకు మనం రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఈ పైలట్ స్టడీ కూడా చేసాము, అది అక్కడ ప్రజెంట్ చేసాము. సిమిలర్గా మొత్తం టీం అంతా ఎంతూజియాస్టిక్గా ఉన్నాము. ఈ డేటా అంతా తీసి ఇంకా బాగా అంటే పెద్ద పెద్ద స్టడీస్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ అవి చేసి సంథింగ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నదే మా మోటో అండి. సో దాని భాగంగానే ఇదంతా. ఎలా ట్రీట్మెంట్ వన్స్ డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా కాంప్లెక్స్ కేసులు ఇక్కడ మనం రమేష్ హాస్పిటల్లో ట్రీట్ చేసాం అనేది మనం చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. సో ఈ ప్రెస్ మీట్ యూనిక్ ఎందుకంటే మన ప్రివెన్షన్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నాము. సో సార్ చెప్పినట్లుగా మన దగ్గర ఉన్న డేటా మొత్తం ఉపయోగించి ఈ ప్రాంత ప్రజలకి మన జెనెటిక్స్ ప్రకారం ఎందుకు త్వరగా హార్ట్ అటాక్స్ వస్తుంది అంటే సౌత్ ఇండియా మొత్తం తీసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ అంటే సౌత్ ఇండియా, సౌత్ ఏషియా వరకు మనం ఈ డేటా ఈ ప్రాంత ప్రజలకి ఎందుకు త్వరగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, మన జీన్స్ వేరే వాళ్ళతో పోలిస్తే త్వరగా హార్ట్ అటాక్ రావడానికి రీజన్ ఏంటి అనేది మన డేటా మనం ప్రొడ్యూస్ చేసి మన పబ్లికేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలా రీసెర్చ్ వర్క్ చేయాలనే ప్లాన్లో ఉన్నాం నెక్స్ట్ 1 yearలో. ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ముందు ఈ సిటీ యాంజియోగ్రాము, CTFFR, ఇందులో చాలా పబ్లికేషన్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి రాబోతున్నాయి. అందరికీ నమస్కారం అండి. సో ఈ సిటీ అనేది 2011లో మొదలుపెట్టాము ఇది. సో అంతకుముందు సిటీతో యాంజియోగ్రామ్స్ చేయొచ్చు అనే అంత అవగాహన ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఆ సిటీతో చేయొచ్చు అనేదాన్ని నమ్మరు. సో మేజర్ బ్లాక్స్ ఏంటి అంటే 80-90% బ్లాక్స్ అనేది మనం యాంజియోగ్రామ్లో చూస్తాం, స్టింటింగ్ చేస్తాం. కానీ ఈ చిన్న బ్లాక్స్ 20-30% బ్లాక్స్ కానీ 40% బ్లాక్స్ కానీ ఇవే బేసికలీ రప్చర్ అయ్యి హార్ట్ అటాక్ కాజ్ చేస్తుంటే చాలామందికి
సిమ్టమ్ లేకుండా కూడా హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ కారణాలు ఈ 20-30% బ్లాక్స్ రప్చర్ అయ్యి అవటం. సో ఇటువంటి ఈ బ్లాక్స్ బర్డెన్ ఎంత ఉంది ఏంటి అని తెలియచెప్పేదే మెయిన్ ఈ సిటీ స్కాన్ అనేది. సో 2011 నుంచి స్టార్ట్ చేయడం వల్ల టిల్ ఈ 2026లో ఇంచుమించు సార్ చెప్పినట్టు అరౌండ్ 30,000 యాంజియోగ్రామ్స్ లాంటివి, సిటీ యాంజియోగ్రామ్స్ లాంటివి ఇక్కడ చేశాము. సో ఈ డేటా అంతా తీసుకుని ఇప్పుడు స్టడీ ఎలా చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి అనేది ఇక్కడ నుంచి ప్లాన్.